బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దశరథ అలాగే పోలీసులు ఒక కారులో వెళ్తూ ఉంటారు. ఇక దాని వెనక కార్తీక్ అలాగే పారిజాతం కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇంతలోకి దాసు అలాగే దశరథ కారులోనే చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక అక్కడున్న ఇన్స్పెక్టర్, సార్ మీ అమ్మాయికి ఏమీ కాదు, మీ అమ్మాయిని ఎలా అయినా మేము కాపాడుతాం అని వెనకాలనే ఇక వాళ్ళందరూ కూడా కారులో వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. ఇంతలోకి కార్ అయితే ఒక ప్లేస్ వైపుకు వెళ్తుంది. వెళ్ళగానే ఇక ఇంతలోకి పోలీసులు ఆ కార్ని మిస్ అయిపోతారు. అదేంటి, కార్ ఇటుగానే వెళ్ళింది కదా, మరి ఇప్పుడేంటి కనిపించట్లేదు అని వెనకాలనే ఇక దశరథ అలాగే దాసు, ఉన్న ఒక్క అవకాశాన్ని కూడా మనం పోగొట్టుకున్నాం, ఇప్పుడు కార్ ఎటువైపు వెళ్ళుంటుంది అని వెనకాలనే, సార్ మనం ఇటువైపు వెళ్దాం, ఇటువైనా కార్ వెళ్ళిందేమో చూద్దాం అని చెప్పేసి దశరథ వాళ్ళు ఇక కార్ని వేరే రూట్ వైపు తిప్పుతారు. ఇంతలోకి కార్తీక్ అలాగే పారిజాతం, అదేంటి కార్ ఇటువైపు వెళ్తే మామయ్య వాళ్ళు అటు వెళ్తున్నారేంటి అని చెప్పేసి అనుకుంటారు. ఇక కార్తీక్ అయితే, సరే పారు మనమైతే ఇటే వెళ్దాం, ఆ రౌడీ ఎక్కడికి వెళ్ళాడో జోష్నని ఎక్కడో దాచిపెట్టాడో మనకు తెలుస్తుంది అని చెప్పేసి ఇద్దరు కూడా ఇక కారు వెళ్ళిన రూట్ వైపే వెళ్తారు. ఇక ఇంతలోకి జ్యోత్స్న అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే అక్కడికి వైరా వస్తాడు. వైరా జ్యోత్స్న రాగానే, ఏ వైరా, డబ్బులు వచ్చాయా? మా డాడీ నువ్వు చెప్పిన ప్లేస్కి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడా? డబ్బులు అందాయా? చెప్పవేంటి అడుగుతుంటే నాకు టెన్షన్గా ఉంది. జ్యోత్స్న, ఎవరు కిడ్నాప్ చేశారో ఇక్కడ అస్సలు అర్థం కావట్లేదు. డబ్బు కోసం నేను నిన్ను కిడ్నాప్ చేస్తే రివర్స్లో డబ్బు కోసం నువ్వే మాతో చేతులు కలిపేశావు. భలే ఉంది సిచ్యువేషను అని చెప్పేసి అంటాడు. ఇక అక్కడ ఉన్న మేనేజర్, సార్ ముందు డబ్బులు అందాయా లేదా సార్? ఈ అమ్మాయిని చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది. ఒరేయ్, ఆల్రెడీ డబ్బుల బ్యాగ్ అందిపోయిందిరా మనకి, కాసేపట్లో ఆ బ్యాగ్ ఇక్కడికి వస్తుంది అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న చాలా సంతోషపడిపోతుంది. ఇక అక్కడున్న మేనేజర్, అయితే నా 3 నెలల జీతం, ఈ భోజనం ఖర్చు, టిఫిన్ ఖర్చు అన్నీ నాకు ఇచ్చేస్తున్నారుగా. ఒరేయ్, కోట్లు వస్తూ ఉంటే ఇంకా చిల్లర ఖర్చులు చెప్తావేంట్రా? నీకు కాసేపట్లో నీకు 3 నెలలు కాదు సంవత్సర జీతం మొహం మీద కొడతాను ఆగు అని వెనకాలనే జోష్న, నా 10 కోట్లు కూడా నాకు రాబోతున్నాయన్నమాట అని చెప్పేసి మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోకి కారు ఒక ప్లేస్లో అయితే ఆగుతుంది. కార్తీక్ పారిజాతం ఇక బండితో అక్కడే వెయిట్ చేస్తూ ఆ కార్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంతలోకి అప్పుడే పారిజాతం, ఒరే మనోడా ఇప్పుడే వస్తానుండు అని చెప్పేసి అంటుంది. ఎక్కడికి పారు? వాళ్ళు ఏం చేస్తున్నారో సీక్రెట్గా వెళ్ళి చూస్తాను. పారు, అక్కడికి వెళ్ళావంటే జోష్నతో పాటు నిన్ను కూడా కట్టేసి కిడ్నాప్ చేస్తారు. తాత నీకోసం కనీసం 1,00,000 కూడా ఇవ్వడరా. మీ తాత సంగతి నాకు బాగా తెలుసు, మరి సైలెంట్గా నుంచో అని చెప్పేసి అంటాడు. ఇక ఇంతలోకి ఆ రౌడీ సూట్ కేస్ని అయితే ఈడ్చుకుంటూ లోపలికైతే తీసుకెళ్తాడు. ఇక వైరా, సబాష్ రా, సూట్ కేస్ మనకు అందిపోయిందన్నమాట, మనం సూట్ కేస్ని గెలిచామన్నమాట అని చెప్పేసి సూట్ కేస్ని లాక్కుంటూ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి ఓపెన్ చేస్తాడు. ఒక్కసారిగా అందులో 30 కోట్ల రూపాయల క్యాష్ ఉండడంతో జ్యోత్స్న అలాగే వైరా చాలా సంతోషపడిపోతారు. ఇక జ్యోత్స్న, వైరా, ఇక నా కట్లు విప్పదీసి ఒక బ్యాగ్ తీసుకొని రండి, అందులో నా 10 కోట్ల వాటాని పెట్టేయండి, అలాగే నన్ను మెయిన్ రోడ్ మీద వదిలేమని చెప్పు. జ్యోత్స్న, సారీ జ్యోత్స్న అని వైరా అంటాడు. సారీ ఏంటి అని వెనకాలనే ఇక కార్తీక్ అలాగే పారిజాతం, పరు బయట ఎవ్వరూ లేరు, మనం ఇప్పుడే మంచి ఛాన్స్ లోపలికి వెళ్ళడానికి పద అని వెనకాలనే, ఒరే మనోడా, నిన్ను కిందాక ఒకటి ఇచ్చి డిక్కీలో పెట్టమన్నాను కదా, అది తీసివ్వు. పారు, ఇప్పుడు అదంతా అవసరమా? లోపలకు కూడా ఫుడ్ తెచ్చుకోవాలా నువ్వు? ఒరే మనోడా, చెప్పింది చేరా, ముందు ఆ కవర్ నాకు ఇవ్వు అని వెనకాలనే కార్తీక్ డిక్కీ ఓపెన్ చేసి కవర్ ఇస్తాడు. ఇక ఇవ్వగానే పారు గబగబా గెటప్ని చేంజ్ చేసుకుంటుంది. ఇక కార్తీక్ ఒక్కసారిగా ముందుకు అడుగులు వేసి, పారు వస్తున్నావా నువ్వు అని వెనకాలనే, నేను రెడీ మనోడా అని అంటుంది. ఒక్కసారిగా కార్తీక్ వెనక్కి తిరిగి చూసి పారుని చూసి షాక్ అయిపోతాడు. పారు ఏంటి గెటప్? ఒరే మనోడా, ఇలాంటి చేజింగ్ టైంలో ఇలాంటి బట్టలే వేసుకోవాలరా, మనం ఎవ్వరికి కూడా గుర్తుపట్టరు. అలాగే మనం వేసే ఈ గెటప్ని చూసి ఎవరో పెద్ద డాన్ వచ్చాడని రౌడీలు కూడా వణికిపోతారు. పారు, ఈయన తెలివితేటలు నీకు ఎక్కడివి పారు? సినిమాలు చూస్తాను కదరా, పాత సినిమాల ప్రభావం నీ మీద బాగా ఉన్నట్టుంది. అవునరా మనోడా, అప్పట్లో రామారావు సినిమా. పారు, ఇప్పుడు మనం వచ్చింది జోష్నని కాపాడటానికి, సినిమాల గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు పద అని చెప్పేసి కార్తీక్ అలాగే పారిజాతం మెల్లగా ఇక కిడ్నాప్ దాచిపెట్టిన ఇంటి దగ్గరికి అయితే వెళ్తారు. ఇక వెళ్ళేసరికి అక్కడ విండోలోంచి జోష్నని అలాగే వైరాని కార్తీక్ అలాగే పారిజాతం చూస్తూ ఉంటారు. ఇంతలోకి జోష్న, వైరా ఏంటి అంటే నువ్వు నన్ను చీట్ చేస్తున్నావా? అవును జోష్న, ఒకప్పుడు నువ్వు
నాతో చేతులు కలిపి టైంకి నన్ను మోసం చేశావు. మర్చిపోయావా? వైరా, అప్పుడు పరిస్థితులు వేరు. ఏంటి వేరు? సైలెంట్గా నా పనేదో నేను చేసుకుంటూ ఉంటే నా దగ్గరికి వచ్చి మీ రెస్టారెంట్ షేర్స్ ఇస్తానని చెప్పి అడ్డంగా ఆ ఫుడ్ ట్రాక్ల మీద ఫుడ్ పాయిజన్ చేయించి నన్ను అందరి ముందు ఇరికించి జైలుకు పంపించావు. అందుకే ఈరోజు నీకు ఇస్తానన్న 10 కోట్లు ఇవ్వను. ఈ 30 కోట్లు నావే. జ్యోత్స్న, ఇంకొక విషయం చెప్పనా? ఏంటి? చూడు, నిన్ను కిడ్నాప్ చేయడమే కాదు, ఈ 30 కోట్లతో నేను పారిపోతూ నిన్ను చంపేసి వెళ్తాను. వైరా, ఏంటి జ్యోత్స్న, నువ్వు చేసిన దానికి నీ మీద రివెంజ్ తీర్చుకోకుండా వదిలేస్తాననుకున్నావా? నీ వల్ల నా బిజినెస్ అంతా సంకనాకిపోయింది. 3 నెలలు జైల్లో చిప్పకూడు తినాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు నిన్ను ఇక్కడే చంపేసే నేను వెళ్తాను అని అంటాడు. పారిజాతం అలాగే కార్తిక్ ఒకరినొకరు చూసుకొని షాక్ అయిపోతారు. ఇంకా ఒక పక్కన దశరథ అలాగే దాసు అయితే ఇక పోలీసుల జీప్ నుంచి కిందకి దిగుతారు. కారు ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో జ్యోత్స్న ఉంటుందన్నయ్య. ఇన్స్పెక్టర్ గారు, మీరు జ్యోత్స్న గురించి వెతకండి, మేము కూడా వెతుకుతాం అని చెప్పేసి దాసు అలాగే దశరథ ఇక ఆ పోలీసులు అందరూ కూడా తల ఒక్క వైపు వెళ్తూ ఇక జ్యోత్స్న ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటారు. ఇక దాసు అయితే ఎలా అయినా నా కూతుర్ని నేను కాపాడుకోవాలి. అవును, జ్యోత్స్నకేమీ కానివ్వను, ఎంతైనా నేను తన కన్న తండ్రిని కదా, నా కూతుర్ని అలా ఎలా వదిలేస్తాను అని చెప్పేసి దాసు మనసులో బాధపడుతూ ఇక జ్యోత్స్న కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక దశరథ కూడా సుమిత్రని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ సుమిత్ర కోసం ఇక జ్యోత్స్నని వెతుకుతూ ఉంటాడు. ఇంతలోకి ఒక పక్కన సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే దీప, సుమిత్రమ్మ గారు, మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు, టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకోండి, తినండమ్మా అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర దీప చేతిలోని ప్లేట్ విసిరేసి, నోరు బొయ్యవే, నా మీద ప్రేమన్నట్టు నంగనాచిలాగా మాట్లాడకు. నీలాంటి వాళ్ళ వల్లే నా కూతురికి ఇలాంటి పరిస్థితి పట్టింది. ఇంకా నువ్వు ఏ మొహం పెట్టుకునే నన్ను అమ్మ అని పిలుస్తున్నావు? అమ్మ అని పిలిచే పిలుపుకే కలంకం నీలాంటిది అమ్మ అని పిలిస్తే. సుమిత్రమ్మ గారు, నువ్వలా నన్ను పిలవద్దు, నీ మొహం కూడా నాకు చూపించద్దు. నా కూతురు అక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉందో ఏంటో తెలియట్లేదు. నా కూతురికి ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉండను. సుమిత్రమ్మ గారు, దయచేసి ఆ మాట అనద్దు. ఏంటి దీపా, నాకేదో అయిపోతుందని అంత బాధపడుతున్నావా? నా కూతురికి ఏదైనా అయితే కూడా నేను ఇలాగే బాధపడతాను. నా కూతురు అక్కడ ఎలా ఉందో ఏంటో. వెళ్ళిన వాళ్ళు ఇప్పటికీ ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఫోన్ చేస్తున్నా ఫోన్ కలవట్లేదు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక సుమిత్ర అయితే చాలా ఏడుస్తూ ఉంటే శివనారాయణ, అమ్మ సుమిత్ర, నీ బాధ నాకు అర్థమవుతుంది. అమ్మ దీప, నువ్వు వెళ్ళమ్మా, సుమిత్ర నేను చూసుకుంటాను అని వెనకాలనే దీప ఏడుస్తూ కిచెన్లోకి వెళ్తుంది. నా కన్న తల్లికి నేనే తన కన్న కూతుర్నని చెప్పలేని దుస్థితి ఏ కన్న బిడ్డకి రాకూడదు. నా గురించి నా తల్లి ఇంత బాధపడుతుంది. నేను తన కంటి ముందు ఉండడం కూడా తనకిష్టం లేదు అని చెప్పేసి దీప ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన కార్తిక్ అలాగే పారిజాతం కిటికీలోని ఇదంతా కూడా చూసి, ఒరే మనవడా, చెప్పానా జ్యోత్స్న మామూలుది కాదురా, చూసావుగా? చూశాను పారు, కానీ తను చేసిన తప్పుకేగా ఇప్పుడు ఎలా ఇరుక్కుందో చూడు అని వెనకాలనే, మనవడా, మన ఎంట్రీని ఇద్దాం పారు, పద అని వెనకాలనే ఇక వైరా సూట్ కేసుని సర్దండ్రా. అలాగే నేను ఇక్కడి నుంచి వెళ్ళేలోపు జ్యోత్స్నని కూడా చంపేసే వెళ్తాను. థ్యాంక్ యూ జ్యోత్స్న అని చెప్పేసి అనగాల వైరా, అనవసరంగా నువ్వు నాతో పెట్టుకుంటున్నావు. నువ్వు నన్ను చంపేస్తే మా డాడీ మా తాత నిన్ను వదిలిపెట్టరు. జ్యోత్స్న, నేను ఇక్కడే ఉంటాననుకున్నావేంటి? ఈ డబ్బు తీసుకొని నేను ఫారెన్ పారిపోతాను. ఇక మీ ఫ్యామిలీ నన్ను ఎవరు ఏమి చేయలేరు అని చెప్పేసి మొక్కానికి అందరూ కూడా మాస్కులు పెట్టుకుంటూ ఇక గబగబా కూడా అన్నీ సర్దుతూ ఉంటారు. ఇంతలోకి అప్పుడే పారిజాతం ఇక డోర్నని కొడుతూ ఉంటుంది. అప్పుడే వైరా, ఎవరు వచ్చుంటారు? అయినా ఇక్కడికి ఎవరు వస్తారు? వెళ్ళి డోర్ ఓపించారా? మొహానికి అందరూ మాస్కులు పెట్టుకున్నారు కదా. పెట్టుకున్నాం బాస్ అని వెనకాలనే ఇక అక్కడ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే పారిజాతం టక్కర్దంగా గెటప్లో అక్కడ ఎంట్రీ ఇస్తుంది. ఎవడరా నువ్వు అని వెనకాలనే పారిజాతం వెనక్కి తిరిగి చూస్తుంది. ఒక్కసారిగా పారుని చూసి జ్యోత్స్న, గ్రాని నువ్వా అని అంటూ ఆనందపడుతూ ఉంటుంది. ఒక్కసారిగా వైరా, ఇదేంటి ఈ లేడీ ఇక్కడికి ఎలా వచ్చింది? హలో, నువ్వెలా వచ్చావు ఇక్కడికి? మిమ్మల్ని చెదగేయడానికి వచ్చానురా, నా మనవరాల్ని విడిపించుకోవడానికి వచ్చాను అని వెనకాలనే, ఏంటి నువ్వు నీ మనవరాల్ని విడిపిస్తావా?
ఆ ముసల్దాన్ని కూడా తీసుకొచ్చి కట్టేండ్రా అని వెనకాలనే ఇక ఆ రౌడీ పారు మీద చేయి వైపోతూ ఉంటే కార్తిక్ ఒక్కసారిగా అతన్ని చిత్త కొడతాడు. దాంతో కార్తిక్ని చూసి జ్యోత్స్న బావా అని చాలా సంతోషపడుతూ ఉంటే వైరా మాత్రం షాక్ అయిపోతాడు. ఇక అక్కడున్న మేనేజర్, బాస్ చెప్పాను కదా మీరు దొరికిపోతారేమోనని, ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది, మనం అడ్డంగా దొరికిపోయాం బాస్ అని వెనకాలనే, నోరు ముయ్యరా, ఏంటి అలా చూస్తున్నారు, హీరోని చూస్తున్నట్టు, వెళ్ళి వాణ్ణి చంపేయండి, ఒక పీడ విరగడైద్ది, ఈ జ్యోత్స్న ఎలాగ నాకు శత్రువో వాడు కూడా నాకు శత్రువే, వెళ్ళండి అని వెనకాలే ఇక రౌడీలందరూ కూడా కార్తిక్ వైపు వస్తూ ఉంటే కార్తిక్ వాళ్ళని చిత్త కొడుతూ ఉంటాడు. పరు, నువ్వు వెంటనే వెళ్ళి జ్యోత్స్న కట్లు విప్పు అని వెనకాలనే ఇక పారిజాతం వెళ్ళి జ్యోత్స్న కాళ్ళకి చేతులకు ఉన్న కట్లని విప్పదీస్తుంటే, గ్రాని నువ్వు ఎంట్రీ సూపర్, అదిరిపోయింది, అవునా మనవరాలా, అవును గ్రాని, అయినా నువ్వు బావా ఎలా వచ్చారు ఇక్కడికి, అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం, అవునవును అని చెప్పేసి వెంటనే జ్యోత్స్న అక్కడ ఉన్న 30 కోట్ల బ్యాగ్ని చూస్తుంది. వెంటనే ఆ బ్యాగ్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ని పట్టుకుంటుంది. ఇక అక్కడున్న వైరా, జ్యోత్స్న బ్యాగ్ని వదులుతావా లేదా, నేను ఇక్కడి నుంచి పారిపోవాలి, లేదు ఈ డబ్బు నాది, ఎట్టి పరిస్థితుల్లో నేను నీకు ఇవ్వను, మా బావ ఫైటింగ్లో ఉన్నాడు, నేను ఈ బ్యాగ్ తీసుకెళ్ళి దాచిపెట్టాలి అని చెప్పేసి జ్యోత్స్న ఇక బ్యాగ్ని పట్టుకొని హడావుడి చేస్తూ ఉంటే వైరా తన మొహానికి ఉన్న మాస్క్ని తీసిస్తాడు. జ్యోత్స్న మర్యాదగా బ్యాగ్ని వదులుతావా లేదా, వదులు, వదలను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వైరా తన చేతిలోని గన్ తీసి జ్యోత్స్నకి గురి పెడతాడు. నా చేతిలో చచ్చావు జ్యోత్స్న ఈరోజు, చూడు అన్న పరిస్థితి అంతా అర్థమైపోయింది, ఒకసారి నువ్వు నా చేతిలోంచి తప్పించుకున్నావు, ఈసారి మాత్రం నువ్వు తప్పించుకో జ్యోత్స్న, ఈరోజు నా చేతిలో చచ్చావు అని చెప్పేసి ఇక వైరా జ్యోత్స్నని షూట్ చేయబోతూ ఉంటే ఒక్కసారిగా పారిజాతం అలాగే కార్తిక్, వైరా వద్దు, జ్యోత్స్ననేమీ చేయొద్దు అని అంటూ ఉండగా వైరా ఒక్కసారిగా బుల్లెట్ని నొక్కుతాడు. ఇక ట్రిగర్ నొక్కగానే కార్తిక్ వెంటనే వెళ్ళి వైరాకి అడ్డుపడుతూ ఉంటాడు. ఇంతలోకి పారిజాతం అలాగే జ్యోత్స్న బావా కార్తిక్ అని గట్టిగా అరుస్తారు. కానీ వైరా బుల్లెట్ ట్రిగర్ నొక్కడంతో ఆ బుల్లెట్ డైరెక్ట్గా దాసు గుండెల్లోకి వెళ్తుంది. ఎందుకంటే కరెక్ట్గా దాసు అప్పుడే కార్తిక్ని నెట్టి జ్యోత్స్నకి అడ్డుగా నిలబడతాడు. ఒక్కసారిగా ఇక దాసుకి ఆ బుల్లెట్ తగలడంతో వైరా షాక్ అయిపోతాడు. అప్పుడే దశరథ పోలీసులతో అక్కడికి వస్తాడు. ఇక పోలీసులు వైరాని అలాగే అక్కడున్న రౌడీల్ని అరెస్ట్ చేస్తారు. ఇక దాసు అలా రక్తం మడుగులో పడిపోవడంతో దశరథ దాసు దాసు అని వెనకాలనే జ్యోత్స్న కూడా షాక్ అయిపోతుంది. ఇక పారిజాతం, ఒరే దాసు దాసు, ఒరే ముదృష్టపడా, నీ చేతులు పడిపోను, నా కొడుకుని గన్తో పేలుస్తావా, దాసు దాసు మావయ్య, దాసుమావికి ఏం కాదు, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి పదండి అని చెప్పేసి జ్యోత్స్న పద అని వెనకాలనే డాడీ బ్యాగ్ అని వెనకాలనే ఇక దశరథ అందరూ కూడా దాసుని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న అందరూ కూడా హాస్పిటల్లో ఉంటారు. ఇక సుమిత్ర అలాగే శివనారాయణ దీప కూడా హాస్పిటల్కి వస్తారు. రాగానే జ్యోత్స్నని చూసిన సుమిత్ర, అమ్మ జ్యోత్స్న నీకేం కాలేదు కదా, నాకేం కాలేదు మమ్మీ అని చెప్పేసి ఇక సుమిత్రని హక్ చేసుకుంటుంది. ఇక అక్కడే ఉన్న శివనారాయణ, ఏం జరిగింది దశరథ, అసలు దాసుకి బుల్లెట్ తగలడం ఏంటి అని వెనకాలనే, జ్యోత్స్న ప్రాణాలని కాపాడబోయి దాసుమావకి బుల్లెట్ తగిలింది తాత అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు. ఇక పారిజాతం కూడా, అయినా వీడేమైనా పిచ్చోడా, వీడి కన్న కూతురు దీప, అయినా ఆ జ్యోత్స్న కోసం గన్ను బుల్లెట్ తగిలించుకున్నాడేంటి, ఇది నిజంగా నా కొడుకు తింగరోడు అని పారిజాతం అనుకుంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న సుమిత్ర, ఏంటండి దాసు జ్యోత్స్నని కాపాడటానికి దాసు బుల్లెట్ తగిలిందా, అవును సుమిత్ర, దాసు గనుక సమయానికి రాకపోతే ఆ బుల్లెట్ జ్యోత్స్నకి తగిలేది అని వెనకాలనే ఇక ఒక్కసారిగా సుమిత్ర, తప్పు చేశానండి, దాసుని నేను చాలా మాట్లాడి చాలా బాధ పెట్టాను అని వెనకాలనే ఇక అక్కడున్న దీప అయితే దాసుని ఆ పరిస్థితులు చూసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న పారిజాతం, నా మనవరాలు తన తండ్రికి ఇలా అయిందని తెలిసి ఎంత కుమిలిపోతుందో, దీపా నాన్నకేమీ కాదులే అమ్మా, నాన్నకేమీ కాదు, నీలాంటి కూతురుండగా వాడికి ఏమవుతుంది అని వెనకాలనే అక్కడే ఉన్న శివనారాయణ, పారిజాతం ఏమంటున్నావు అని వెనకాలనే, అదేనండి దీప తన కన్న తండ్రికి దెబ్బ తగిలితే బాధపడినట్టు దాసుని చూసి బాధపడుతుంది, అందుకే అలా అన్నాను అని వెనకాలనే అక్కడే ఉన్న జ్యోత్స్నని పారిజాతం, ఒసే ముదృష్టబ్దాన, ఇదంతా నీ వల్లే వచ్చింది, అవును నువ్వు తిన్నగా ఉంటే ఈరోజు నా కొడుక్కి పరిస్థితి వచ్చేదే కాదు, ఇదంతా నీ వల్ల అని పారిజాతం జ్యోత్స్న చంప పగలు కొడుతుంది. దాంతో సుమిత్ర, అత్తయ్య గారు నా కూతురు ఏ తప్పు చేసిందని ఎందుకు మీరు నా కూతుర్ని వేలెత్తి చూపిస్తున్నారు, అయినా ఆ రౌడీలు కిడ్నాప్ చేస్తే మీరు జ్యోత్స్న తప్పంటారేంటి, అమ్మ సుమిత్ర, ఆ రౌడీ వెధవ నీ కూతుర్ని కిడ్నాప్ చేశాడు, అది నిజమే, కానీ నీ కూతుర్ని కిడ్నాప్ చేసిన వాడు ఎవడో ఈ జ్యోత్స్నకి తెలుసు,
కానీ ఆ విషయం మనతో చెప్పలేదు. ఏంటి అత్తయ్య గారు మీరు అంటుంది? దశరథ, జోష్నని కిడ్నాప్ చేసింది ఎవరు? వైరా నాన్న. ఏంటి వైరానా? అవును తాత, వైరానే జోష్నని కిడ్నాప్ చేశాడు అని వెనకాలనే సుమిత్ర. జోష్న, అవును మమ్మీ, కానీ నీ కూతురు వాడి పేరెందుకు బయటకు చెప్పలేదో తెలుసా? ఎందుకంటే వాడితో నీ కూతురు కూడా బేరం కుదుర్చుకుంది కాబట్టి. అత్తయ్య గారు, సుమిత్ర, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది అక్షరాల నిజం. పారిజాతం, అవునండి, నేను కార్తిక్ గాడు చెవులారా విన్నాం, కళ్ళతో చూసాము. అవును, ఈ జోష్న ఆ రౌడీ వెధవతో బేరం కుదుర్చుకుంది. వాడేమో 20 కోట్లు, జోష్నేమో 10 కోట్లు. కానీ మనమేమో విషయం తెలియక పిచ్చోల్లాగా వీళ్ళ కోసం తిరుగుతున్నాము. నా కొడుకు దాసు ప్రాణాల మీద కూడా తెచ్చుకున్నాడు. అంతా ఈ పాపిష్టి దానివల్ల. ఇక్కడేం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు. కార్తీక్, ఏంట్రా ఇదంతా అని వెనకాలనే. తాత, ఒక్కసారి వీడియో చూడండి అని వెనకాలనే ఇక శివనారాయణ ఆ వీడియో చూస్తాడు. జోష్న అయితే, బాబోయ్, వీడియో ఏంటి, నేను అడ్డంగా దొరికిపోయినట్టున్నానుగా అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక ఆ వీడియోలో వైరా, సారీ జోష్న, నేను నిన్ను మోసం చేస్తున్నాను. అప్పుడు నువ్వు నన్ను మోసం చేసినట్టే. ఆ రోజు నువ్వు నాకు మీ రెస్టారెంట్లో షేర్స్ ఇస్తానని చెప్పి ఫుడ్ ట్రాక్టర్స్లో ఫుడ్ పాయిజన్ ఎలా చేయమన్నావు. తీరా నేను అదంతా చేశాక దొరికిపోయాక నువ్వు నన్ను ఇరికించి తప్పుకున్నావు. అందుకే ఈరోజు నేను కూడా నీకు ఈ 30 కోట్లో 10 కోట్లు ఇస్తానని చెప్పి అబద్ధం చెప్పాను. నీకు ఇందులో ఒక్క రూపాయి కూడా ఇవ్వను. జోస్న, సారీ అని వెనకాలే ఆ మాటలన్నీ కూడా శివనారాయణ అలాగే సుమిత్ర చూస్తారు. ఇక ఒక్కసారిగా సుమిత్ర జోష్న చెంప పగలు కొడుతుంది. దాంతో జోస్న, మమ్మీ, అది నోరు ముయ్యవే, నీకేమైనా అవుతుందేమోనని నేనెంత భయపడ్డానో తెలుసా? కానీ నువ్వు ఇలాంటి పని చేస్తావా అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న కార్తీక్, అత్త, నేను చెప్పేది వినత్తా అని వెనకాలనే, వద్దురా, నా కూతురు గురించి మిమ్మల్ని అందరినీ ఎన్నో మాటలని ఎన్నో రకాలుగా బాధ పెట్టాను. కానీ నా కూతురు ఇలాంటి పని చేస్తుందంటే నమ్మలేకపోతున్నాను అని వెనకాలనే అప్పుడే అక్కడికి డాక్టర్ బయటకు వస్తాడు. ఇక దాసు కండిషన్ ఇప్పుడు బాగానే ఉందని, బుల్లెట్ తీసేశామని, ప్రాణాపాయ పరిస్థితి లేదని చెప్తారు. ఒక్కసారిగా దశరథ అందరూ కూడా ఇక లోపలికి వెళ్ళి దాసుని చూస్తారు. ఇక దాసు కళ్ళు తెరిచి, జోస్నా, జోస్నా అని అంటాడు. ఒక్కసారిగా జోస్నా అయితే దాస్ దగ్గరికి వెళ్ళి, బాబాయ్, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అని వెనకాలనే ఇక పారిజాతం, నా కొడుకు నిజంగానే తింగరోడు, చచ్చిపోయి బ్రతికి కూడా దాని పేరే తల కలవరిస్తున్నాడు. అమ్మ దీప, దాస్తో మాట్లాడమ్మా అని వెనకాలనే, దాసు బాబాయ్, ఇప్పుడు మీకు ఎలా ఉంది? నాకు బాగానే ఉందమ్మా దీప అని అంటాడు. ఇక దశరథ, ఒరే దాసు, ఎందుకురా ఇలాంటి పని చేసావు? అన్నయ్య, నేను అక్కడ లేకపోతే జోష్నని వాడు చంపేస్తాడేమోనని భయం వేసింది అన్నయ్య. అందుకే ఆ క్షణం నేనేమీ ఆలోచించలేదు. జోష్నని కాపాడాలి, అదొక్కటే నాకు ఆలోచన ఉంది. ఎవరైనా ఎంతైనా జోష్న నీ కూతురు కదన్నయ్య. ఆ ప్రేమే నన్ను కూడా జోష్న మీద ప్రేమను కురిపించింది అని వెనకాలనే జోష్న మాత్రం ఏమాత్రం కూడా దాసు అలా తన కోసం అంత చేస్తున్నా కొంచెం కూడా ప్రేమని చూపించదు. మమ్మీ, ఈ హాస్పిటల్ అట్మాస్ఫియర్ నాకు పడట్లేదు, నాకు చాలా టైర్డ్గా ఉంది, ఇంటికి వెళ్తున్నాను అని చెప్పేసి జోస్న అంటూ ఉంటే ఇక కార్తీక్, ఆగు జోస్న, ఇప్పటితో ఇకైనా నువ్వు మారు. బావా చూడు, ఈరోజు నీ కన్న తండ్రి అడ్డు రాకపోతే నువ్వు ఆ పొజిషన్లో ఉండేదానివి. బావా తండ్రిగా నాకు ఏమీ చేయలేకపోయాడు, కనీసం ఇలాగైనా నాకు సహాయం చేశాడు అనుకుంటా. జోష్న, ఇప్పటికైనా నువ్వు మారు, లేకపోతే చూడు బావా, నేను మారను. నేను చెప్పిన దాని మీదే ఉంటాను. నేను చచ్చిన సుమిత్ర దశరథ కూతురుగానే చేస్తాను. చూసావుగా నా పర్ఫార్మెన్సు. మా మమ్మీ నా కోసం ఎంత బాధపడిందో, ఎంత భయపడిందో. నేను ఇక ముందు కూడా ఇలాగే ఉంటాను. మా మమ్మీ చాలు నన్ను సేవ్ చేయడానికి. జోత్స్నా, బావా, నువ్వు నాతో ఛాలెంజ్ చేసావు కదా, నా అంతటా నేను అందరి ముందు నిజం చెప్తానని ట్రై చేయి బావా అని చెప్పేసి జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా దాసు మాత్రం ఇక కళ్ళు తెరిచి పారిజాతంతో మాట్లాడుతూ ఉంటే, పారిజాతం, ఒరే తింగరోడా, అదేమైనా నీ సొంత కూతురా? దానికోసం నువ్వు ఇలా చేయడం ఏంట్రా? అదేంటమ్మా, జోష్న కూడా నాకు కూతురు లాంటిదే కదా. కూతురు లాంటిదేరా, కానీ నీ కూతురు కాదు కదా అని చెప్పేసి పారిజాతం దాసుని తిడుతూ ఉంటుంది. ఇక ఇంతలోకి పారిజాతం అయితే ఇక బయటకు వెళ్తుంది. అప్పుడే కార్తీక్ అలాగే దశరథ అక్కడికి వస్తారు. దసు, అన్నయ్య, దసు, ఇలాంటి పని నువ్వు చేస్తావని నేను ఊహించలేకపోయాను. జోష్న ఒకప్పుడు నీ ప్రాణాలు తీయాలని చూసింది, కానీ నువ్వే ఈరోజు
జోష్న ప్రాణాల్ని కాపాడావు. అన్నయ్య, ఎంతైనా జోస్న నా కూతురు. తను నా విషయంలో తప్పు చేస్తుందని నేను నా కూతురు విషయంలో తప్పు చేయలేను కదన్నయ్య అని అంటాడు దాసమావయ్య. జోష్న నీ నువ్వు చేసిన త్యాగానికైనా తను కళ్ళు తెరుచుకోవాలి, కానీ తను ఇంకా మారలేదు. నాకు తెలుసలుడు నా కూతురు మారదని అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి, పేషెంట్ దగ్గర ఇంతమంది మాట్లాడించకూడదు, పేషెంట్ కాసేపు రెస్ట్ తీసుకోవాలి అని వెనకాలనే దశరథ అలాగే కార్తీక్ బయటికి వస్తారు. అప్పుడే శివనారాయణ, దశరథ నాకేమీ అర్థం కావట్లేదు, ఏమైంది నాన్న? జోష్న నీ కూతురు, కానీ అలాంటి సిచ్యువేషన్లో నువ్వు అక్కడున్నా సరే దాసు జోష్నని కాపాడుకోవడానికి బుల్లెట్ తగిలించుకున్నాడు. ఎందుకు ఇలాంటి పని చేశాడు? కన్నతండ్రిగా నువ్వు కూడా ముందుకే అడుగు వేయలేకపోయినా దాసు అడుగు వేశాడు. అందుకే నాకేమీ అర్థం కావట్లేదురా అని వెనకాలనే నాన్నకి అనుమానం వచ్చినట్టుంది, తాతకి డౌట్ వచ్చినట్టుంది. తాత, దాసుమావయ్య గురించి తెలిసిందే కదా, ఎవరైనా బాధలో ఉంటే తాతమావయ్య తట్టుకోలేడు, దానికోసం ఎలాంటి పనైనా చేస్తాడు. దానికి నువ్వెందుకు అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఇప్పుడైనా అత్త జోష్న ఇంటికి వెళ్ళాలనుకుంటా కదా, మనం కూడా వెళ్దాం పదండి, దాసుమావయ్యని కాశీ వస్తున్నాడు చూసుకుంటాడు పదండి అని చెప్పేసి అందరూ కూడా ఇంటికైతే బయలుదేరుతారు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే